ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండలిలో ప్రకటించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. 10 ఏళ్లలో గత ప్రభుత్వం ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదని, గ్రూప్ 1 పరీక్షను నిర్వహించలేదని భట్టి విమర్శలు గుప్పించారు. గత 10 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా చేయలేదు. దానికి సంబంధించి 11,062 పోస్టులకి డిఎస్సి కండక్ట్ చేయడమే కాకుండా 10,006 మందికి సెలక్షన్ సంబంధించిన కాగితాలు కూడా ఇచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చి ముందు తీసుకుని వెళ్ళాం. సో మా ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇక్కడ ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ అంచనా వేయటమే, ఇక్కడ లెక్కలు కట్టి తద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పంపించి పరీక్షలు నిర్వహించడమే కాకుండా ఆ నిర్వహించేది కూడా ట్రాన్స్పరెంట్గా, ఎక్కడ ప్రశ్నాపత్రాలు లీక్ కాకుండా, ఎక్కడా మాల్ ప్రాక్టీస్ జరగకుండా చాలా ట్రాన్స్పరెంట్గా జరిగేటట్టుగా మా ప్రభుత్వం చేసుకుంటూ ముందుకు పోతా ఉంది. అందులో భాగంగా జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంకా కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటిని కూడా రిక్రూట్ చేయాలంటే రిక్రూట్ చేయటం కోసమే మేము జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. దశల వారీగా చేసుకుంటూ పోతా ఉన్నాం. తప్పనిసరిగా ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నటువంటి ఉద్యోగాలన్నిటికీ కూడా రిక్రూట్మెంట్ చేస్తాం, పూర్తి చేస్తాం. ఆ నోటిఫికేషన్ క్యాలెండర్ ఏదైతే ప్రకటించామో ఆ క్యాలెండర్ ప్రకారం చేసుకుంటూ పోతూనే ఉంటాం. ఇక రెండో అంశానికి సంబంధించి ఉర్దూ మీడియంలో కండక్ట్ చేసే పరీక్షలకు సంబంధించి, లేకపోతే ఆ ఉర్దూ మీడియం టీచింగ్ దాంట్లో సంబంధించినటువంటి వాటికి డీరిజర్వ్ చేసి ఖాళీగా ఓపెన్ కేటగిరీలో పెడితే ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుందని వారు సలహా చెప్పారు. కానీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాల్లో దానికి నిర్దిష్టమైనటువంటి నియమావళి ఉంది. దాని ప్రకారం తప్పనిసరిగా ముందుకు పోతాం. డీరిజర్వ్ చేయడానికి అవకాశం లేదు అధ్యక్ష. దాన్ని యథాతిథిగా కొనసాగిస్తాం.